సంక్రాంతి పండగను ముఖ్యంగా 3 రోజుల పాటు జరుపుకుంటామండి. ఈ 3 రోజుల పాటు జరుపుకునే పండగలలో మొదటి రోజు జరుపుకునేది భోగి పండగ అండి. ఈ భోగి పండగ ఈ 2026వ సంవత్సరంలో జనవరి 14 బుధవారం రోజున వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చేసి ఏకాదశి తిథి, అనురాధ నక్షత్రం అండి. ఈ రోజుతో ధనుర్మాసం అయితే పూర్తవుతుందండి. భోగి పండగ అంటేనే భోగ భాగ్యాలను తెచ్చిపెట్టే పండగ అండి. భోగి రోజున తెల్లవారుజామున నిద్రలేచి, తలకి నూనె రాసి, తలస్నానం చేసి భోగి మంటలను పెడతారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలను చేసి, గొబ్బెమ్మల యొక్క పూజ చేస్తారు. అలాగే చిన్న పిల్లలకి ఉన్న దృష్టి దోషాలు తొలగిపోవడానికి భోగి పళ్ళను పోస్తారండి. అయితే భోగి రోజు పూజ ఎలా చేయాలి? గొబ్బెమ్మలను ఎలా తయారు చేయాలి? గొబ్బెమ్మల యొక్క పూజ ఎలా చేయాలి? భోగి మంటలు ఎలా వేయాలి? అలాగే భోగి పళ్ళను ఎలా తయారు చేయాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈరోజు షట్టిల ఏకాదశి పండగ ఉందండి. ఈరోజే గోదాదేవి కళ్యాణం కూడా దేవాలయంలో జరిపిస్తారు. ఈ జనవరి 14 బుధవారం చాలా పవిత్రమైన రోజండి. ఎందుకంటే ఈ రోజే భోగి పండగ, అలాగే షట్టిల ఏకాదశి. ఈ 2 పండగలు ఒకే రోజు కలిసి వచ్చాయండి. మీకున్న శని దోషాలు తొలగిపోయి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలగాలంటే ఈ షట్టిల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి నువ్వుల ఉండలను నైవేద్యంగా నివేదించాలండి. అయితే షట్టిల ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు? షట్టిల ఏకాదశి రోజున పూజ ఎలా చేయాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.